హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము కాజల్ గారు నటించిన మా మూవీకి సంబంధించి, అలాగే అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మనం లేట్ చేయకుండా ముందుగా కాజల్ గారు నటించిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే, సినిమా రిలీజ్ కాగానే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. బేసిక్గా ఇది ఒక హర్రర్ ఫ్యాంటసీ మూవీ. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి అజయ్ దేవ్గన్. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 40 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే తన బడ్జెట్కు దగ్గరగా వసూలు చేయడం జరిగింది. ఈ వీకెండ్లో ఈ సినిమా తన బడ్జెట్ని వసూలు చేసుకొని, నాకు తెలిసి ఈ సినిమా 100 కోట్ల వైపు ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఇలాంటి హర్రర్ మూవీస్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి సినిమా లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేసే అవకాశం ఉంది. సో లేట్ చేయకుండా మనం ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల 19 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 4వ రోజు ఈ రోజు మండే వర్కింగ్ డే, అలాగే టికెట్ల రేట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా 3 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 21 కోట్ల 29 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 25 కోట్ల 33 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 2 కోట్ల 82 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా కాజల్ గారు నటించిన మా మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల 15 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్ల రూపాయలు. కానీ సినిమా మొదటి 4 రోజుల్లోనే ఆల్మోస్ట్ 28 కోట్ల అయితే వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని వసూలు చేసి ఒక మంచి కలెక్షన్ అయితే ఈ సినిమా తీసుకురాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఇప్పుడు కూడా థియేటర్లో ఇంకా అద్భుతంగా నడవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 107 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 14 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు అంటే ఈ రోజు సేమ్ టికెట్ల రేట్ తగ్గడం జరుగుతుంది, వర్కింగ్ డేస్ కాబట్టి 5 కోట్ల 10 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 127 కోట్ల 28 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 151 కోట్ల 46 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు 36 కోట్ల 82 లక్షల రూపాయలు అయితే తీసుకువచ్చింది. ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నడిచిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 188 కోట్ల 28 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 80 కోట్లు. కానీ ఈ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా 200 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. గైస్ నెక్స్ట్ వచ్చేసి మంచు విష్ణు గారు అలాగే ప్రభాస్ గారు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి ఇప్పటివరకు అయితే డీసెంట్ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. కానీ ఈ సినిమా కేవలం ప్రెజెంట్ ఇప్పుడు తెలుగులో మాత్రమే ఆడడం జరుగుతుంది. మిగతా ఏ లాంగ్వేజ్లో కూడా సినిమాకి అంత స్కోప్ లేదు, అంత బజ్ కూడా లేదు. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 26 కోట్ల 71 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా 4వ రోజు ఈ రోజు మండే నుంచి మన సౌత్ సినిమాలు పూర్తిగా డ్రాప్ కావడం జరుగుతుంది అని చెప్పి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అలాగే ఈరోజు వర్కింగ్ డేస్ టికెట్ల రేట్లు కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30 కోట్ల 21 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 35 కోట్ల 94 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అసలుగా మంచు విష్ణు గారు ప్రభాస్ గారు నటించిన కన్నప్ప మూవీ మొదటి 4 రోజుల్లో అంటే ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్స్తో కలుపుకొని 45 కోట్ల 22 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. నేను చెప్పే రిపోర్ట్ ఏంటంటే బేసిక్గా ట్రేడ్ రిపోర్ట్. కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మొదటి 2 రోజుల్లోనే సినిమా 44 కోట్లను వసూలు చేసిందని చెప్పి ప్రొడ్యూసర్ రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. బేసిక్గా ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ట్రేడ్ రిపోర్ట్కి ఎప్పుడు డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. కానీ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు సినిమా 45 కోట్లను వసూలు చేస్తే, ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు 44 కోట్లను వసూలు చేయడం జరిగింది. సో అంటే సినిమా ఉన్న పొజిషన్ చూస్తుంటే సినిమా అనేది వేరే లాంగ్వేజ్లో నడవట్లేదు, ఓన్లీ తెలుగులో మాత్రమే నడుస్తుంది. మరి తెలుగులో నడుస్తుంటే ఇంకా 50 కోట్లను కూడా ఈ సినిమా అందుకోలేదు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం. మరి ఈ సినిమా లాంగ్ రన్లో కనీసం 100 కోట్లైనా అందుకుంటుందా లేదా అనేది డౌటే. కన్నప్ప మూవీ 100 కోట్లను అందుకుంటుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఫైనల్గా ఇదన్నమాట వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని.